నమస్తే వెల్కమ్ టు 95 న్యూస్ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ పింఛన్లను అందజేసిన ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ తోయిక జగదీశ్వరి మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్లను పరిశీలించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ వారం 10 రోజుల్లో మహిళా సంఘాలతో ఫుడ్ కోర్టులను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడి నారాయణపేట జిల్లా కేంద్రంలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం కోటకొండ గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వివేక్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న పట్టణ సిఐ రవీందర్ మండిపడుతున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను లబ్ధిదారులకు అందజేశారు మండలం పంపిణీ చేస్తున్న పింఛన్ల కార్యక్రమానికి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ తోయిక జగదీశ్వరి హాజరై పలువురు లబ్ధిదారులకు ఎమ్మెల్యే పింఛన్లను అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందని తెలిపారు అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందే విధంగా తగు చర్యలు తీసుకుంటున్నానని అన్నారు ఈ పింఛన్ సాయంతో కుటుంబాలు అభివృద్ధి చేసుకోవాలని ఎమ్మెల్యే తెలిపారు ఈ కార్యక్రమానికి తెలుగుదేశం మండల కన్వీనర్ పాడి సుధా ట్రైకర్ బోర్డు డైరెక్టర్ లావణ్య ఎంపీడీఓ సాల్మన్ రాజ్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు కాంప్లెక్స్లు గడిచిన 2 ఏళ్లుగా నిరుపయోగంగా ఉన్నాయని తక్షణమే వాటిని వినియోగంలోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులను ఆదేశించారు శనివారం ఆయన షాపింగ్ కాంప్లెక్స్లను పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్లో వారం 10 రోజుల్లో మహిళా సంఘాలతో ఫుడ్ కోర్టులను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు పగిలిపోయిన టైల్స్ ఉన్నాయి సిమెంట్ కంకర ఉంది డోజర్తో మొత్తం ఒక తీసి మంచి గ్రావెల్ కాంపాక్షన్తో లెవెల్ చేసేస్తాం అవన్నా వాళ్ళ నుంచి రెంట్ తీసుకోండి రెంట్ దీనికి ఫిక్స్ కాలేదు నో రెంట్ సోలార్ ప్యానెల్తో లైటింగ్ ఉంటుంది మనమే అన్ని బ్యాంబుతో ఏర్పాటు చేసుకుంటాము నెక్స్ట్ స్టేజ్ ఏం చేస్తామంటే దీనికి ఇంకా వెనకాల మంచి ఫినిషింగ్ కూడా ఇస్తాం సో ముందు స్టార్ట్ అయిపోతుంది స్టార్ట్ అయినాక వాళ్ళకి 2-3 రోజులు ఆపేద్దాం తర్వాత మంచి వెనకాల బ్యాంబూ ప్యానలింగ్ చేసుకొని మంచి ఒక థీమ్ పెట్టి మీరు ఏం పేరు ఫైనల్ చేస్తారో అది ఆ పేరు బట్టి మనం దానికి లుక్ ఇచ్చేద్దాం పైన కూడా మంచి లుక్ కోసం సో నెక్స్ట్ ఇప్పుడు మీరు ఇది టాస్క్ టు బి డన్ సో టాస్క్ నెంబర్ 1 సోలార్ ప్యానల్ అండ్ లైట్స్ సో ఇది ఆ రాజు అబ్బాయి ఉన్నాడు కదా వరంగల్ నుంచి అతను తీస్తారు సెకండ్గా అంటే ఈ స్లాబ్స్ డ్యామేజ్ ఏమంటారంటే ఇది మన మహిళా సమాఖ్య గ్రూప్స్ సో
వాడినైనా బయట పోయి సోపడి బండి పైన అమ్మేస్తాం. అన్ని అర్హతలు కలిగిన కోటకొండ గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బాలరాం, సిపిఎం జిల్లా నాయకులు బాలప్ప డిమాండ్ చేశారు. నారాయణపేట జిల్లా కేంద్రంలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ప్రజల ఆకాంక్షల మేరకు కోటకొండ గ్రామాన్ని మరియు గార్లపాడు, కానుకుర్తి గ్రామాల మండల కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు దస్తప్ప పాల్గొన్నారు. రాష్ట్రోకలు కూడా చేయడం అనేది జరిగింది. కాబట్టి ఆ కాలమంతా కూడా ఒక నిరంకుశ నియంత్రిత పాలన కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన చేసిన ఆ ప్రభుత్వం పట్టించుకోలేదు. దాంతో ప్రజలు పెద్ద ఎత్తున గుణపాఠం కూడా చెప్పడం జరిగింది. కేసీఆర్ నియంత్ర పాలన ముగిసిపోయింది. ఇప్పుడు ప్రజాపాలన అని చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం కోటకొండ గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే అన్ని అర్హత కలిగిన ఉన్న గ్రామం అది, మండలానికి అర్హత ఉన్నది. గతంలో పాలకుల యొక్క విభజించి పాలించనే పద్ధతిన యాక్చువల్గా రూరల్, ఎందుకంటే నాన్పేట టౌను, అదేవిధంగా మండలం, ఇది ఒక పెద్ద జనాభా కలిగిన ఉన్న ప్రాంతం. ఈ ప్రాంతానికి ఒకే పోలీస్ స్టేషన్, ఒకే ఎంఆర్ ఆఫీసు ప్రజలకు సేవలు అందించడంలో, పరిపాలనను అందించడంలో చాలా జాప్యం ఏర్పడుతుంది. ప్రజలకు అసౌకర్యంగా ఉంటుంది. ప్రజలకు వేగవంతమైన పరిపాలన అందే అవకాశం ఉండదు. కాబట్టి ప్రజల వద్దకు పాలన వెళ్ళాలి, ప్రజలకు సేవలు అందుబాటులోకి రావాలంటే దీన్ని 2 మండలాలుగా విభజించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి నాన్పేట మున్సిపాలిటీ వరకు ఒకటి, నాన్పేట రూరల్ వరకు ఒకటి అని చెప్పి ఆ రకంగానే రూరల్ పోలీస్ స్టేషన్ కూడా అప్పంపల్లిలో ఏర్పాటు చేసింది గత ప్రభుత్వం. కాబట్టి ఈ మండలాన్ని ఏర్పాటు చేయాలంటే తప్పకుండా పోలీస్ స్టేషన్ కూడా ఆ ప్రాంతంలో కోటకొండలో ఏర్పాటు చేయాలి. మండల కార్యాలయాలు కూడా అక్కడనే ఏర్పాటు చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఈ డిమాండ్ను గతంలో ఈ శివకుమార్ రెడ్డి కానీ, అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు కానీ ఆ దీక్షలో పాల్గొన్నారు, మద్దతుగా ఉన్నారు. ఆ ప్రజల యొక్క కోరికలు నెరవేరాలని చెప్పి వాళ్ళు ఆ ఉద్యమంలో భాగస్వామ్యం నినదించారు. కాబట్టి వాళ్ళ యొక్క కోరిక మేరకు, తప్పకుండా ప్రజల యొక్క కోరిక మేరకు ఈ డిమాండ్ను పరిష్కరించాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉంది. ముఖ్యంగా ఇక్కడున్న ఎమ్మెల్యే గారి పైన, అదేవిధంగా కాంగ్రెస్ మాజీ డిసిసి అధ్యక్షులు గారు కుమ్మం శివకుమార్ రెడ్డి గారి మీద కూడా ఉన్నది. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి కోటకొండ గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటింపజేసే విషయంలో వాళ్ళు వెంటనే వాళ్ళు ముందుకు కదలాలని చెప్పి కృషి చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఒకవేళ లేని పక్షంలో తప్పకుండా ఆ ప్రాంత ప్రజలందరూ కూడా మళ్ళీ ఉద్యమంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఆ ప్రాంతాన్ని మండల కేంద్రంగా ప్రకటించేందుకు ముందుకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా గ్రహించాలి, ప్రభుత్వం కూడా న్యాయమైన డిమాండ్ను పరిష్కరించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వివేక్ పుట్టినరోజు వేడుకల్లో పట్టణ సిఐ రవీందర్ పాల్గొన్నారు. ఈ వీడియో సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ కావడంతో బాధ్యత గల ఒక ప్రభుత్వ పోలీస్ అధికారి పార్టీకి చెందిన జన్మదిన వేడుకల్లో ఎలా పాల్గొంటారని బీఆర్ఎస్ పార్టీ నాయకులు మండిపడుతున్నారు. సార్ ఓకే సార్ ఓకే మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ వివేక్ వెంకటస్వామి 67వ జన్మదిన సందర్భంగా కాంగ్రెస్ నాయకులు జన్మదిన వేడుకలు చెన్నూరు పట్టణ కేంద్రంలోని హరిజనవాడ ప్రాథమిక పాఠశాలలో 12వ వార్డు కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు లింగంపల్లి మహేష్ ఆధ్వర్యంలో స్కూల్ పిల్లలతో కలిసి కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం స్కూల్ పిల్లలందరికీ స్కూల్ బ్యాగులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు మరియు మండల అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, పార్టీ అభిమానులు పాల్గొన్నారు.
అయ్యమ్మా ఇది తీసుకో అయ్యమ్మా అందరిలో ఆకర్షణీయంగా కనిపించాలనుకుంటున్నారా? ముఖం సౌందర్యంగా కనిపించేందుకు మీరు అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారా? పెళ్లిళ్ళు, శుభకార్యాలు, పార్టీలు, కార్యక్రమాలలో ప్రత్యేక ఆకర్షణగా కనువిందు చేయాలనుకుంటున్నారా? మీ బ్యూటీతో పాటు మేకప్, కట్టు, బొట్టు, హెయిర్ స్టైల్లో వినూత్నంగా కనిపించాలనుకుంటున్నారా? అయితే అతివలకు సౌందర్యంతో పాటు కుతూహలం ఉన్న మహిళలకు 15 రోజులలో ప్రత్యేక శిక్షణను పాలెట్ బ్యూటీ స్టూడియో మరియు అకాడమీ హైదరాబాద్, మిర్యాలగూడ, కృష్ణారావుపేటలో ప్రత్యేక బ్యూటీ సర్వీస్తో కోర్సులను ఆఫర్ చేస్తుంది. వెంటనే సంప్రదించగలరు. రాగలుగుతారా లేదు అంటే మండే చెప్పమంటారా, దాన్ని బట్టి చెప్తే నేను చెప్తాను. మీరు పార్ట్నర్సా? మేడం ఆ మేడంకి నేను ఏదే, ఆ మేడం నాకు ఏదే. నెంబర్ 35, నెంబర్ 40. నమస్తే అందరికీ, నా పేరు సౌజన్య. రీసెంట్గా నవంబర్ 6th రోజు ప్యాలెట్ బ్యూటీ స్టూడియో అండ్ అకాడమీని హైదరాబాద్ బీరంగూడ కృష్ణారెడ్డిపేటలో సంతోషి శ్రీకర్ గారిచే ఓపెన్ చేయడం జరిగింది. సో మేడం వచ్చారు ఇనాగ్రేషన్కి. మన దగ్గర ఏంటంటే సలూన్ సర్వీసెస్తో పాటు, అంటే బ్యూటీ సర్వీసెస్తో పాటు మేకప్ అకాడమీని కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో మేకప్ క్లాసెస్ అనేవి 15 డేస్లో నేర్పిస్తాము. 15 డేస్లో 6 టైప్ ఆఫ్ డిఫరెంట్ మేకప్ లుక్స్ నేర్పిస్తాము. ఒక బ్రైడ్కి లేదా పెళ్లి కూతురికి ఎట్లా మేకప్ చేయాలి, ఒక రిసెప్షన్కి ఎట్లా చేయాలి, పార్టీ ఎట్లా చేయాలి, అలా డిఫరెంట్ లుక్స్ 6 ఇస్తాము. అలాగే 25+ హెయిర్ స్టైల్స్ అనేవి నేర్పిస్తాము. సో ఇందులో అన్ని అడ్వాన్స్డ్ హెయిర్ స్టైల్స్ అన్నీ ఉంటాయి. 6 టైప్ ఆఫ్ శారీ డ్రేపింగ్స్ కూడా ఇస్తున్నాము. 6 రకాల్లో ఎలా శారీస్ కట్టొచ్చు అనేది చూపిస్తాము. అలాగే ఒక పోర్ట్ఫోలియో ఉంటుంది. ఈ మేకప్ లుక్స్ అన్ని మోడల్స్ని పిలిపించి మోడల్ పైన వేసి థియరీ క్లాస్ చెప్తూ కూడా నేర్పిస్తాము. పోర్ట్ఫోలియో డే ఉంటుంది. నేర్చుకున్న స్టూడెంట్స్కి ఒక మోడల్ని అలాట్ చేసి ఈ 6 డేస్లో ఏదైతే నేర్చుకున్నారో మేకప్, ఆ మేకప్ని మోడల్ పైన వేసి చూపిస్తారు. అది స్టూడెంట్సే వేస్తారు. సర్టిఫికేషన్ కూడా ఉంటుంది. అలాగే మనది సలూన్ కూడా ఉంది. సలూన్లో ఫేషియల్స్, పెడిక్యూర్, మెనిక్యూర్, ఐబ్రోస్ ఇవన్నీ చేసుకుంటాము. ఫేషియల్స్ అంటే కొంతమంది బ్యూటీ కోసమే అనుకుంటారు, కాదండి, అది సెల్ఫ్ మెయింటెనెన్స్, స్కిన్ కేర్ అనమాట. సో మనం బయట తిరుగుతుంటాము, పొల్యూషన్ పడుతుంటుంది ఫేస్ పైన. సో అది మొత్తం క్లీన్ అవుట్ చేయడం కోసం ఫేషియల్స్ చేసుకుంటారు. సో ఆల్ టైప్ ఆఫ్ ఫేషియల్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. అండ్ హైడ్రా ఫేషియల్ కూడా మన సలూన్లో ఇంట్రడ్యూస్ చేసాము. హైడ్రా ఫేషియల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. వెరీ రీజనబుల్ బడ్జెట్, 1600 నుంచి హైడ్రా ఫేషియల్ అనేది మన సలూన్లో అవైలబుల్ ఉందండి. సో మీకు ఎవరైనా కావాలి సర్వీసెస్, మేకప్ సర్వీసెస్ కానీ బ్యూటీ సర్వీసెస్ కానీ కావాలి. బ్యూటీ సర్వీసెస్ అంటే ఓన్లీ లోకల్ వాళ్ళకే అవుతుంది. మేకప్ సర్వీసెస్ కావాలి అంటే హోల్ ఏపీ అండ్ తెలంగాణలో ఎక్కడికైనా వచ్చి మేము మేకప్ అనేది చేస్తాం. బ్రైడల్స్ కానీ ఎవరికైనా బుకింగ్ చేసుకోవాలి అనిపిస్తే కింద ఇచ్చిన నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సో ఎక్కడున్నా కూడా మేము వచ్చి మేకప్ చేసి రావడం జరుగుతుంది. సో ఎవ్వరూ ఎలాంటి అపోహలు పెట్టుకోకండి. ఏదైనా మన మెయింటెనెన్స్ కోసమే. సో అందరూ మంచిగా యూటిలైజ్ చేసుకుంటున్నారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నారాయణపేట జిల్లా కేంద్రం సింగారం చౌరస్తా బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన దీక్షా దివస్ కార్యక్రమంలో మొదట జిల్లా కేంద్రంలో సత్యనారాయణ చౌరస్తా నుండి జిల్లా పార్టీ కార్యాలయం వరకు బైక్ ర్యాలీతో ప్రారంభించిన జిల్లా ఇన్ఛార్జి కోటిరెడ్డి, మాజీ శాసనసభ్యులు జిల్లా అధ్యక్షులు ఎస్ రాజేందర్ రెడ్డి, మక్తల్ మాజీ శాసనసభ్యులు చిట్టెం రామ్మోహన్ రెడ్డి, జిల్లా ప్రజాప్రతినిధులు, ఉద్యమకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు జిల్లా పార్టీ అధ్యక్షులు మాట్లాడుతూ చావును సైతం లెక్క చేయకుండా కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టడం ఫలితంగా ఎంతోమంది విద్యార్థుల బలి
బలిదానాలు కారణంగా కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు, మహిళలు, విద్యార్థులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు వంట వార్పు, రైలు రోకో, మిలియన్ మార్చ్, సకల జనుల సమ్మె వంటి ఉద్యమాలు చేయడం కారణంగా చేసేదేమీ లేక అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తప్పనిసరి పరిస్థితుల్లో దిగివచ్చి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన చేసిందన్నారు. మళ్ళీ ఒకసారి ఆనాటి ఉద్యమ జ్ఞాపకాలను నెమరు వేసుకోవాల్సిన అవసరం నెలకొల్పిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నాకైతే తెలియదు ఇది అయినది. ఇవాళ మీకు ముఖ్యమంత్రి అయిన తెలంగాణకైతే అది కాంగ్రెస్ పార్టీ పెట్టిన భిక్ష కాదు. కేసీఆర్ సుదీర్ఘంగా పోరాడి తెలంగాణ తీసుకొచ్చినందుకే ఇవాళ నువ్వు తెలంగాణకు ముఖ్యమంత్రి కాగలిగిన ఒక్కసారి ఆలోచన చెయ్యి. నువ్వు ఎవరైనా కాళ్ళు కడిగిన ఎత్తులో పోసుకోవాలనుకుంటే అది కేసీఆర్ కాళ్ళు కడిగిన ఎత్తులో నువ్వు పోసుకోడు, లేకుంటే నీ జన్మల నువ్వు ముఖ్యమంత్రి అవుతుంటివా? ఎన్ని ఆటుపోట్లకు ఎదిరించిండు, ఎన్ని కష్టాలు పడ్డాడు. ఒక్కసారి ఆలోచించు. ఊర్లో మన ఇంట్లో 10 మంది ఉంటేనే ఒప్పించడానికి కష్టమవుతుంది. మనకి ఏదైనా ఒక ప్రాబ్లం వస్తే అటువంటిది కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దాదాపు 36 పార్టీలను ఏకం చేసి అందరినీ ఒప్పించి తెలంగాణకు అనుకూలంగా లెటర్లు తీసుకొచ్చారు కదా. మీరు ఎన్ని పరీక్షలు పెట్టిర్రు. ముందు ఇస్తామన్నారు, తర్వాత లేదు, ఏమైందా అని అడిగితే వేరే పార్టీలు ఒప్పుకుంటలేవు. మేమేం చేయాలి, మేము ఒకరం కాదు కదా. యూపీఏ ప్రభుత్వం అంటే ఆ ప్రభుత్వంలో ఎన్నో పార్టీలు ఉన్నాయి. వాళ్ళు ఒప్పుకుంటలేరంటే ఒక్కొక్క పార్టీ వాళ్ళ దగ్గరికి పోయి చేతులు పట్టుకున్నాడో, గదో పట్టుకున్నాడో, ఎట్లా మొప్పించిండో, ఎంత కష్టపడ్డాడో, ఎంత క్షోభపడ్డాడో, అన్నం తిన్నాడో తినలేదో, ఎన్ని రాత్రులు నిద్రపోలేదో ఒక్కొక్క పార్టీని అడుక్కొని వాళ్ళని ఒప్పించి మెప్పించి 8వ అధ్యాయం అని ఒకటి చేర్చి తెలంగాణ ఇస్తే, ఇంతకు ముందే మన సీనియర్ చెప్తుండే ఇది నక్సలైట్ రాజ్యం అవుతుంది, తెలంగాణ స్టేట్ ఈజ్ నాట్ ఫీజిబుల్ అనేంత రాపించి తాత్పర్యం చేసింది మీరు కాదా? ఈ కాంగ్రెస్ పార్టీ కాదా? మీ యూపీఏ ప్రభుత్వం కాదా? మీరు ఆ రోజు 2004 ఇస్తని చెప్పి ఏదో ఒప్పుకొని ఇవ్వకుండా మోసం చేసి ఎన్నిసార్లు ఇదే కేసీఆర్ రిసిగ్నేషన్ చేసి మళ్ళా గెలిచి మళ్ళా ఢిల్లీకి పోయి అయ్యా చూడండి నేను ఓడగొడతానని చెప్పిను, ఇన్ని లక్షల మెజార్టీతో గెలిచిన తెలంగాణ ప్రజలకు తెలంగాణ కావాలని చెప్పి ఇన్ని మాటలు ఒప్పించింది. అయినా కూడా మీరు వినకుండా ఎన్నో మోసాలు, ఎన్నో సార్లు మీరు అవమానాలకు గురి చేస్తే ఎన్ని మాట్లాడినారు మీటింగుల్లో, అసెంబ్లీలో ఎన్ని మాట్లాడినారు, చీకొట్టిండ్రు. అరే అమ్మాయి అయిపో కేసీఆర్ దుగ్నం బందే, ఆ తెలంగాణ వచ్చేది లేదు, చేసేది లేదు. అటువంటి టైంలో మొత్తం యావత్ తెలంగాణ ప్రజానికాన్ని కదిలించి ఏ అమ్మను, ఏ అక్కను, ఏ చెల్లెల్ని అడిగినా కూడా మా కేసీఆరే బాగుండే కదా అంటాడు కదా. నేనెవరని అంటున్నారా? నేనైతే చూడలే 11 నెలల్లో ఒక ముఖ్యమంత్రిని పొట్టు తిరుగుతారు. చిన్న పిల్లగారు మాట్లాడితే ఇష్టం పడినట్టు భయం అవుతుంది. యాదవ్ నాకు ఎవరికైనా మైకేయాలంటే ఎటో తిరుగుతారో మా బుద్ధురావు పోయి. నువ్వు నేర్పిస్తున్నావు ఒక ముఖ్యమంత్రిగా, నువ్వు రోల్ మోడల్. నీ భాష ఒక అందరికి రోల్ మోడల్ అవుతుంది. నోరు తెరిస్తే తిట్టినవు బిడ్డ ఇప్పుడు ఏమైతుంది. నాకైతే చూడబుద్ధి ఎట్లేదు ఆ వీడియోలు. ఆ హైడ్రా అయినాక, ఆ మూసి అయినాక కన్నోళ్ళు పిల్లలు. ఇదే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం. మొన్న సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని చెప్పుకునేటువంటి పెద్దలకు నిజంగానే మీరు డిసెంబర్ 9, 2009లో అనౌన్స్ చేసినటువంటి తెలంగాణ రాజేందర్ రెడ్డి గారు చెప్పినట్టు 2013 వరకు ఎందుకు ఆగినట్టు? నిజంగా మీకు ఇవ్వాలని చిత్తశుద్ధి ఉంటే ఆ రోజే ఎందుకు దాన్ని ప్రకటన నిలుపుకోలేకపోయినారు? అంతమంది విద్యార్థులు బలిదానం తీసుకున్నారు. మీరు ఇచ్చిన తెలంగాణ కాదు ఇది. మలక్పేట్ నియోజకవర్గం పరిధిలోని మూసరాంబాగ్ డివిజన్లో వివిధ ప్రదేశాలలో 1.5 కోట్ల మొత్తంలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మలక్పేట్ ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలతో పాటు మూసరాంబాగ్ కార్పొరేటర్, జిహెచ్ఎంసీ, హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బి, టీజీఎస్పీ, సిడిఎల్, పారిశుద్ధ్యం, అన్ని శాఖల అధికారులు మరియు ఏరియా కార్యాలయ అధికారులు, సభ్యులు పాల్గొన్నారు. अभी तो तुम बोले ना, अभी बोले ना, कर दो
So that is the main turning point where the traffic is getting stuck up. A road spot, road traffic signal is boundary, otherwise signal కొమరం భీమ ఆసిఫాబాద్ జిల్లాలో పెద్ద పులి మరొకరిపై దాడి చేసింది. సిర్పూర్ టీ మండలం దుబ్బగూడ గ్రామంలో సురేష్ అనే రైతుపై పెద్ద పులి దాడి చేసింది. అతనికి తీవ్ర గాయాలు కావడంతో సిర్పూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిన్నటి నుండి అటవీ శాఖ అధికారులు పులి కదలికలు తెలుసుకునేందుకు డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక బృందాలతో కలిసి చర్యలు తీసుకున్నా కూడా పులి మాత్రం మరో వ్యక్తిపై దాడి చేసింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ. పింఛన్లను అందజేసిన ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ తోయిక జగదీశ్వరి. మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్లను పరిశీలించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్. వారం 10 రోజుల్లో మహిళా సంఘాలతో ఫుడ్ కోర్టులను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడి. నారాయణపేట జిల్లా కేంద్రంలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం. కోటకొండ గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్. చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వివేక్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న పట్టణ సిఐ రవీందర్. మండిపడుతున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నైట్ ఫే న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.